అందరికీ నమస్కారము. నా పేరు గడ్డం రాజు. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ రాష్ట్ర కన్వీనర్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. మరి ముఖ్యంగా మిత్రులారా, అందరు కూడా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు ముఖ్య విషయం ఏమంటే, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారికి, మరి సంబంధిత మరి విద్యకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యాధికారికి కూడా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ తరఫున ఒక విన్నపం. అదేంటంటే, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రేపటి దినము మరి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ఒక ఏర్పాటు చేస్తూ ఉంది. చాలా శుభ సమాచారము. మరి ప్రభుత్వ అధికారులకి మేము తెలియజేసేది విధం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలల యొక్క పనితీరును రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు, అందులో నో డౌట్. కానీ వాట్ అబౌట్ ప్రైవేట్ స్కూల్స్? చట్టాల పరిస్థితి ఏంటి? సందర్భం వచ్చింది కనుక మరి కమిషనర్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, ప్రైవేటు పాఠశాలల్లో రాష్ట్రంలో దాదాపు 13,000 పైచులకు మరి అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 11,000 స్కూల్స్ ఓన్లీ ఈ బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ స్కూల్స్లో కేవలము జిఓఎంఎస్ నెంబర్ 1 బేస్ చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కానీ చట్టానికి దూరంగా ఉన్నటువంటి స్కూల్స్ ఎవరింటికైనా ఈ బడ్జెట్ స్కూల్సే. వీళ్ళకి చట్టాలతో అవసరం లేదు, స్కూల్ మాత్రం కావాలి. చట్టాలతో అవసరం లేదు కానీ స్కూల్లో వచ్చేటువంటి డబ్బులు కావాలి, నిత్యం వ్యాపారం జరగాలి వీళ్ళకి, అంతే. మేము విద్యాశాఖ అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడ్జెట్ స్కూల్స్ని ఎస్పెషల్లీగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, మరి సౌండ్ పర్మిషన్స్ కానీ, మరి అలాగనే గ్రౌండ్ పర్మిషన్స్ కానీ, మరి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పర్మిషన్స్ కానీ, హై స్కూల్ పర్మిషన్స్ కానీ, ఆ రెన్యువల్స్ ఎంతవరకు ఉన్నాయి, జిఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా మరి బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు చెల్లించాలి, అదేవిధంగా పిఎఫ్ కట్టాలి, ఈఎస్ఐ కట్టి గ్రాట్యుటీ మరి చెల్లించాలి, మరి అదేవిధంగా సమయపాలన పాటించాలి. మరి పాఠశాలల్లో మెయింటైన్ చేసేటువంటి ప్రతి రికార్డును కూడా మరి చట్ట ప్రకారంగా మరి ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్నటువంటి వాటిని ఒక నివేదిక, ప్రతి స్కూల్ ద్వారా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ప్రైవేట్ టీచర్స్ని తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ చదువుకున్నటువంటి మరి ప్రైవేట్ టీచర్, సమాజానికి విద్యను అందిస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్కు ఏమాత్రం చట్టాలు లేవంటే, చట్టాలు పాటించబడటం లేదు అంటే ఇది కేవలం విద్యా వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉంటున్నా. కాబట్టి ఈ 11,000 బడ్జెట్ స్కూల్స్లో ఖచ్చితంగా చట్టాలు పాటించే విధంగా రేపు జరగబోయేటువంటి మరి మెగా పేరెంట్స్ మీటింగ్లో ఖచ్చితంగా ప్రైవేటు టీచర్ల యొక్క సమస్యలు, ఆ 11,000 బడ్జెట్ స్కూల్స్లో ఎటువంటి వసతులు, ఎటువంటి చట్టాలు, మరి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, వాటి యొక్క మరి ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని ఖచ్చితంగా మరి 11,000 బడ్జెట్ స్కూల్స్ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిందని చెప్పేసి పీటీఏల తరపున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఖచ్చితంగా మా యొక్క మరి సబ్జెక్టు మీద మీరు స్పందించండి. మరి ఖచ్చితంగా కమిషనర్లు మరి ఖచ్చితంగా మా సబ్జెక్టు మీద స్పందించి మరి ప్రభుత్వాన్ని